హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వీడియో ఏంటంటే మనకి మెయిన్ క్లాత్ శారీలో పీస్ తక్కువ వచ్చినప్పుడు మనం హ్యాండ్స్కి అతుకులు పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో చూపిస్తున్నాను. నాకు వీడియోస్కి చాలా టైం పట్టిందండి, ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ చేయడం, జిరాక్స్లు తీయడం అది షాప్ పర్పస్ కాబట్టి నేను వీడియో తీద్దామని స్టార్ట్ చేయగానే ఒకరు రావడం, అలా కస్టమర్స్ రావడం వల్ల డిస్టర్బెన్స్ అనేది ఫేస్ చేస్తున్నాను. అందుకోసమే నేను వీడియోస్ అనేది పెట్టట్లేదు. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఈ వీడియో కనుక నచ్చితే నాకు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా పొడుగ్గా వేసుకొని క్లాత్ పొడవుగా పెట్టేసి దానిపైన నేను వస్తుందా లేదా అని ఫస్ట్ టెస్ట్ అనేది చేస్తున్నాను. ఇలా పెడితే మనకి సైడ్కు జాయింట్లు అనేవి పడి అంత అతుకులాగా కనబడతాయి. కాబట్టి నేనైతే ఫస్ట్ ఫుల్ హ్యాండ్స్ రావని కస్టమర్కి చెప్పిన. కాకపోతే క్లాత్ లెంత్ పొడవు వచ్చింది కానీ అడ్డంలో మనకు తక్కువగా వచ్చింది. అందుకోసమే ఇలా పెట్టాను. హ్యాండ్ చూసారా, మనం బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది. హ్యాండ్ అయితే అలా పెట్టేసరికి నాకు ఇలా పెడితే మనకి అతుకులు లేకుండా నీట్గా వచ్చింది. అలా పెడితే అతుకులు పడతాయి. అందుకోసమే నేను ఇలా అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. ఇందులో షేప్ పట్టీలు కూడా మనం ఎలా తీసుకోవాలనేది మనం కుడుతుంటే అదే ఐడియా వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే నాకు ఒకటే షేప్ పట్టి వెళ్ళిందని అది మాట్లాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మనం నెక్ కట్ చేసినప్పుడు నెక్ పార్ట్లో వస్తుంది కదా, దాన్ని కూడా షేప్ పట్టి కింద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.